ఒకటేట పోరాటంకం వ్యతిరేకత. ద స్పిరిట్ వాంట్స్ టు ఎస్టాబ్లిష్. ఆత్మ నిన్ను ఏం చేస్తుంది? స్థిరపరచాలని ఆశపడతా ఉంటుంది. శరీరం ఈ మనసు ఏం చేస్తుంటది? దానికి వ్యతిరేకంగా అంతర్గతంగా మనలో ఈ పోరాటం ఉంటూనే ఉంటది. ఉంటది కాబట్టి దేవుడు ఏం సెలవు ఇచ్చాడు? you're in sin, you're in weakness. Hallelujah. ఈ మనసుకి పొత్తు పొత్తు కుదరదు. పొత్తు కుదర్చడానికి నువ్వు చేసే ప్రయత్నమే ఆత్మీయ ఎదుగుదల. అల్లెలుయ్య చెప్పండి. అల్లెలుయ్య. అర్థమవుతుందని చెప్పింది. ఆత్మకు లోబడిని మనసుని ఆత్మకి లోబడేలాగా మలుచుకోవడమే ఆత్మీయమైన ఎదుగుదల. అర్థమవుతుందో దొరలేదా? ముందరా అలాగవ్వా. సో ఎప్పుడు కూడా ఈ మనసు ఆత్మకి వ్యతిరేకంగానే ఉంటది. ఎప్పుడు చూసినా మురికి మనసు ఇది మురికి పడుతూనే ఉంటుంది. As long as you live in this world, you have to have this type of situation. There is no remedy for that. ఈ లోకంలో ఉన్నంత కాలము ప్రతి మనిషికి ఏం కలుగుతుంది? స్నానం చేసాక మురికి ఎలాగవుతుంటది? మురికి అవుతూనే ఉంటుంది. యూ హ్యావ్ టు క్లీన్ ఎవ్రీ టైమ్. మమ్ము ఉంది, మమ్ము కానీ షాంజా కానీ ఐఎమ్ క్లీన్ అంటారు ఎప్పుడు. యూఆర్ డర్టీ. మురికి బట్టలు వేసుకోవడం, స్నానం చేసి మురికి బట్టలు వేసుకోవడం అంటే అర్థమేదో తెలిసి అక్షరాలులోకి వచ్చి ఆత్మీయంగానే ఉండి మళ్ళీ మురికిలోకి వెళ్తారు అన్నమాట. ప్రశస్త వస్త్రములు అర్థం అంటే మురికిని వదలగొట్టుకున్నారు. ఎవ్రీ డే యూ మస్ట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. ప్రతిరోజు ఈ అనుభవాన్ని పొందుకోవాలి. ఆత్మకు మనస్సును సంధి కుదర్చడమే ఆత్మీయ జీవితం. చెప్పండి. ఆత్మకు మనస్సును సంధి కుదర్చడమే ఆత్మీయ జీవితం. హల్లెలూయా. పిల్లడు చూసావా? తల్లి చెప్తానే ఉంటది, అటు బయటకు పోతానే ఉంటాడు. ఒక్క క్షణం వాళ్ళ అమ్మకి కనపడకపోతే ఏం చేస్తాడు పిల్లడు? కొమ్ముని దాటిపోతాడు, అటు ఇటుకు పోతాడు. చిన్నప్పుడు నేను ఐ థింక్ ఐ వాజ్ 4 years old, 4 ఏళ్ళు ఎంత అనుకుంటా. బాలాజీ చెరువు అని కాకినాడలో ఉంది. ఇప్పుడు లేదు, అక్కడ టెంపుల్ అది కట్టేశారు. పూర్వం అది బాలాజీ చెరువు. అది ఇప్పటికీ అదే పేరు ఆ ఏరియాకి. ఆ చెరువు దగ్గరికి నడుచుకుని వెళ్ళిపోయినాక జస్ట్ ఐ వాజ్ 4 years old. చిన్నప్పుడు ఎక్కడ ఏదుంటే నీరుంటే నోటికి రాసేసుకుంటా ఉండేవాడిని, నోట్లో పెట్టేసుకుంటూ ఉండేవాడిని నీళ్లు. అది నాకు మా తల్లిదండ్రులు చెప్పడమే కానీ నాకు తెలియదు. అది వాటర్, అక్కడ వాటర్ దొరక గిన్నెలో, పెద్ద గిన్నెలో ఆ నీళ్లు చేతిలో తీసుకుని నోటికి రాసేసుకుని. చిన్నపిల్లల మనసు తప్ప. ఒకసారి అక్కడ కిరసనాలు ఉంటే కిరసనాలు తీసుకుని రాసేసుకున్నాను, వెళ్ళిపోయారు మా వాళ్ళు. కాబట్టి ద వెరీ నేచర్ ఆఫ్ ఎ చైల్డ్, చిన్న పిల్లల స్వభావం ఏంటంటే మాట వినకపోవడం, రాంగ్ రూట్ లో వెళ్ళిపోవడం. అందుకే ఎప్పుడు ఏం చేయాలట? కనిపెట్టుకొని ఉంటానే ఉంటాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఇందాక లోకాసువార్త 19వ రాత్రి చదివాము. అదే నేను మళ్ళీ ధ్యానిస్తా ఉండగా కొన్ని విషయాలు అక్కడ యేసు ప్రభు మాట్లాడాడు. యెరూషలేమును చూసి ఆయన ఏడ్చడం రాయబడి. రాయి మీద రాయి ఉండదు, సంపూర్ణముగా అది నాశనం అయిపోతుంది. అందులో వాళ్ళందరూ నాశనం అయిపోతారు. ద ఫ్యూచర్ ఆఫ్ ద టెంపుల్ యెరూషలేం
యెరూషలేము యొక్క పరిస్థితి ఎలాగుంటుందో యేసు ప్రభు మన యొక్క ఆత్మలో చూసి పరితపించినట్టుగా వ్రాయబడి ఉంది. హల్లెలూయా. ఇచ్చాడు ఆయన. ఈ రోజు నేను చదువుతున్నప్పుడు నాకు ఒక మాట అర్థమైంది. హల్లెలూయా చెప్పండి. అర్థమైందో తెలుసా? కొన్ని అలా జరుగుతాయంటే గాడ్ నెవర్ ఎవర్ గివ్ రెమెడీ ఫర్ సచ్ థింగ్స్. కొన్ని విషయాల్లో దేవుడు ఏం చేయడు, జవాబు లేకపోతే పరిష్కారం ఇవ్వడం. యెరూషలేము గురించి వ్రాయబడిన మాట ఇంకంతా అలాగైతున్నట్టు. హల్లెలూయా. ఏది చెప్పబడిందో అది జరిగిపోయిందంతా యెరూషలేములో. ఒక మాట చెప్పబడింది. యెరూషలేము గురించి ఒక మాట చెప్పబడింది. నువ్వు పడగొట్టబడతావు, నువ్వు నాశనం అయిపోతావు. అది అలా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన వచ్చాడు యెరూషలేము గురించి. ఈ రోజున ఇది ధ్యానిస్తూ ఉంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్న మాట, ఎవ్రీ క్రిస్టియన్, ఎవ్రీ బిలీవర్, దోస్ హూ ఫాలో ద ట్రూత్, ఎవరైతే సత్యాన్ని వెంబడిస్తారో, ఎవరైతే విశ్వాసులుగా పిలువబడతారో వాళ్ళు దే షుడ్ గెట్ a word from the Lord to strengthen their spiritual life. ప్రతి విశ్వాసి కూడా దేవుడి నుంచి ఒక ప్రత్యేకమైన మాటని పొందుకోవాలా. యు మస్ట్ గెట్ ఎ ప్రామిస్ ఫ్రమ్ ద ఫాదర్. తండ్రి నుంచి ఒక వాగ్దానము నీకు ఇవ్వబడాలా, అది నువ్వు పొందుకోవాలా. నేను ఇందాక అవుతూనే పాడలేదు ఆ పాట. యెహోషువ 1వ అధ్యాయంలో రాయబడిన మాట, రక్షణ పొందిన క్రొత్తలో మా నాన్నగారు చనిపోయిన సమయం అది. రక్షణ పొంది 4 నెలలు అయింది. నేను తండ్రిని కోల్పోయాను. మా నాన్నగారే నాకు అన్ని మాదిరిగా ఉండేవారు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, ఒంటరి అవుతారయ్యా, నేను విడువను, ఏనుగుల బలం వచ్చిందంట నాకు. హల్లెలూయా. The other word which strengthened me like anything. ఇంకో మాట ఎంతగా నన్ను బలపరిచిందంటే, మోషేకి తోడై ఉన్నట్టు నీకు నేను తోడై ఉంటాను. హల్లెలూయా. ఈ రోజు నీ మాటలు తీసుకోవాలి. హల్లెలూయా చెప్పండి. మై ట్రెజర్ ఇస్ మైన్, యువర్ ట్రెజర్ ఇస్ యువర్స్. అంటే తెలుసా, నీ ఆస్తి నీది, నా ఆస్తి నాది. నీ గుండెకాయ నీది, నా గుండెకాయ నాది అని చెప్పాను. ఇంకా అందులో నేను వాటర్ తీసుకుంటా కొన్నాను. హల్లెలూయా చెప్పండి. నీ గుండెకాయ నాకు ఇవ్వలేవు, నా గుండెకాయ నేను ఇవ్వలేదు. ఇస్తే పోతాం. నీ స్వాస్థ్యము నువ్వు పొందుకోవాలి ఈ రోజున. అది నీ అనుభవం అయితే వావ్, వండర్ఫుల్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్యము జీవించే ఒక అనుభవం పొందుకుంటుందంటే మాటలను పొందుకోవాలా. దేవుడిచ్చిన వాగ్దానాలు నీకున్నప్పుడు అంతే హ్యాపీ లైఫ్ ముందుకు సాగించుకోగలుగుతా. హల్లెలూయా చెప్పండి. నేను విడువను, ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఏం చేయడు, అది నీకు ఇవ్వబడితే వాగ్దానం. అలాగే నువ్వు చెప్పగలిగి ఉండాలా. నీ ఆత్మీయ జీవితంలో నువ్వేమి చెప్పగలిగి ఉండాలంటే, దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, ఇది నెరవేరడు నేను చూస్తానే ఉన్నాను. ఏ స్థితిలో నాయన పాట ఉంది కదా, దేవుడు మనకు ఎల్లప్పుడు
పాట పాడుకుంటే అవదు. ఈ పాట పాడుకోవాలి అంటే ముందు ఆ వాగ్దానం నీకు రావాలి. అన్ని గమనించుకోవాలి, నీ జీవితంలో గమనించుకోవాలి. ఆయన నీ దగ్గర ఉన్నట్టు, ఆయన నీతో ఉన్నట్టు, నీలో ఉన్నట్టు, నిన్ను నడిపిస్తున్నట్టు ఈ వ్యక్తిగత నువ్వు పొందుకున్నప్పుడే పాడగలవు. హల్లెలూయా. పాడాడు భక్తుడు. ఎవరి గురించి పాడాడు భక్తుడు? యోసేపుకి రోజులో తోడున్నాడు, అమ్మబడినప్పుడు తోడున్నాడు, 44 ఇంట్లో ఉన్నప్పుడు తోడుంటాడు. ఆయన తోడుండే విషయం మనుషులు గ్రహించాలా, నీవు గ్రహించాలా? హల్లెలూయా. నువ్వు ఉంటే ధైర్యంగా ముందుకు నిలబడగలుగుతావు. హల్లెలూయా. 2010కి ముందు అనుకుంటా, ఖమ్మం జిల్లాలో ఒక తమ్ముడు చిన్న సేవకుడు పెంచుకున్నాడు. అయ్యా రెండంటే వెళ్ళాను. ఒకే మంచం, ఒక బాబు, ఒక ఇద్దరు భార్య భర్తలు, పెద్ద మంచం ఉందంటే. అవి ఇల్లు, ఒక ఇల్లు మంచం అంతే, ఏం లేదండి. నాకు ఇచ్చేసాడు రాత్రి. వాళ్ళిద్దరు కలిసి కింద పడుకుని ఆ మంచం నాకు ఇచ్చారు. తెల్లవారుజామున 4 గంటలకి లేచి ప్రార్థన మొదలు పెట్టాను. నేను మంచానికి అవతలేకున్నాను, మంచానికి అవతల ఉండి నేను మౌనంగానే నెమ్మదిగానే ప్రార్థన చేసుకుంటా. నా అలికిడికి అనుకుంటా వాళ్ళు బాగా లేచిండే రాష్ట్రం గణేశ్వర ప్రార్థన చేస్తా ఉన్నాను, పోరాడుతూనే ఉన్నాను. హల్లెలూయా. మీకు మాట చెప్తున్నాను, యు మస్ట్ ఫైట్ లైక్ జాకబ్. యాకోబు లాగా పోరాడే మనస్తత్వం నీకు ఉండాలి. పోరాడకుండా ఏది పొందుకుందా. ప్రార్థన చేస్తూనే ఉన్నాను. కాసేపటి తర్వాత ఏడుస్తుంది ఆమె. చాలా ఎగ్జైట్ అయిపోయి ఏడుస్తుంది. కాసేపు ఉన్నాక అడిగాను నేను, అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, అయ్యా నేను ప్రార్థన చేస్తుంటే పక్కన యేసు ప్రభు ఉంటుంది అని చూసాను అయ్యా. దేవుని స్తోత్రం కలుగుతుంది. When the word given to a person, it should be revealed by the other people. దేవుడు నీకు ఒక మాట ఇస్తే, వాగ్దానం ఇస్తే, ఆ వాగ్దానము నీవు కాదు ఇతరులు ఏం చేయగలిగి ఉండాలా, చెప్పగలిగి ఉండాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీకు ఏ వాగ్దానం పడితే ఆ వాగ్దానము కైకి కట్టినట్టు నీకు కనబడుతుందంటే తెలియజేయబడుతుంది. నీవు ద్వారా కాదు. మనుషులు ఏం చేస్తారు, నీకు తెలిసి ఉండొచ్చు, దేవుని సన్నిధి నీతో ఉన్నట్టు నీకు తెలిసి ఉండొచ్చు, అనుభవించవచ్చు. బట్ అది ఎట్లాగా రుజువు చేయబడుతుంది అంటే ఇతరులు ఏం చేయగలిగి ఉండాలా, సాక్ష్యము చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి నీకు ఇవ్వబడిన మాట నిన్నేం చేస్తుంది, బలపరిచే ముందుకు నడుస్తుంది. ఒక గ్యారంటీ అన్నమాట. ఒక గ్యారంటీ. ఏదన్నా కొన్నప్పుడు ఏం చేస్తారు, ఎంతకాలం అని దానికి గ్యారంటీ ఉంటుంది. ఈ లోపల ఏమైనా మనకి ధైర్యం ఏంటి, తిరిగి అది ఇవ్వబడుతుంది. హల్లెలూయా. ఈ రోజు నీ నా మాటలు అంటే నీవు విశ్వాసిగా, దేవుని బిడ్డగా మారు మనసు రక్షణ కొత్త జన్మ అనుభవం పొందుకున్న తర్వాత దేవుడు అనేక వాగ్దానానికి ఇస్తాడు. నీ పిల్లల ఎడలిస్తాడు, నీ ఎడలిస్తాడు, నీ పరిచర్యలు ఇస్తాడు. నీ హ్యాపీ జీవితంలో ఎటువంటి విధంగా నువ్వు వాడబడతావో, ఎటువంటి స్థితిలో నేను ఉండబోతున్నావో అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు, వాక్యాల ద్వారా, వాగ్దానాల ద్వారా మాట్లాడతాడు. అది అనుభవంలోకి రావాలి. అది దాని నీ నోరు కాదు, ఇతరుల చేత ఏం చేయబడాలా, చెప్పబడాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఎలాగుంటావు, దేవుని వాగ్దానం పొందుకున్న వ్యక్తి స్ట్రాంగ్ గా ఉంటాడు. దేవుడి నుంచి ప్రత్యేకమైన ఒక మాట నువ్వు పొందుకున్నప్పుడు స్ట్రాంగ్ గా ఉంటావు. అది నీకు ఇతరుల ద్వారా తెలియచేయబడుతుంది. హల్లెలూయా చెప్పండి. ఉదాహరణకి
నిన్ను దేవుడు బలంగా వాడుకుంటాడని నీతో మాట్లాడాడు అనుకో, ఎవరో దైవజనుడో ఇంకొక ప్రవక్త ఎవరో ఒకరు ఏం చెప్తారు, అదే మాట నీతో మాట్లాడతారు. నీతో మాట్లాడటమే కాదు, నలుగురిలోని ఆ మాట వాళ్ళు ఏం చేస్తారు, తెలియజేస్తారు. హల్లెలూయా. ద కన్ఫర్మేషన్ దట్ వాట్ యు రిసీవ్, ద ప్రామిస్ రిసీవ్ ఫ్రమ్ ద ఫాదర్, తండ్రి నుంచి నువ్వు పొందుకున్న వాగ్దానానికి రుజువుగా, సాక్ష్యముగా ఇతరులు ఏం చేస్తారు, ఆ ప్రవచనాన్ని, ఆ మాటని ఎత్తి పెట్టుకుని నీతో మాట్లాడతారు. హల్లెలూయా చెప్పండి. ఫస్ట్ యూ మస్ట్ రిసీవ్ ఎరేమా, ఒక ప్రత్యేకమైన మాట, వాగ్దానం దేవుడి నుంచి పొందుకోవాలి. ఇది లేకపోతే ఇంకా ఆత్మీయంగా ఏం లేనట్టే. చెప్పగలుగుండాలి, ఇది నా జీవితంలో దేవుడు చేశాడు, ఇది నా పిలుపు, ఇది నా నడిపింపు, ఈ వాగ్దానం నెరవేరడం నేను చూశాను అని చెప్పగలుగుండాలి. కొన్ని వాగ్దానాలు నెరవేరుతాయి, కొన్ని వాగ్దానాలు రాబో దినాల్లో నెరవేరుతాయి. హల్లెలూయా. చెప్పగలిగి ఉండాలి, ధీమాగా చెప్పగలిగి ఉండాలి. ఆ సమస్య గురించి, ఆ పరిస్థితుల గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దానికి నీకు జవాబు వచ్చింది అన్నప్పుడు ధైర్యంగా ఉంటావు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఈ రోజున యు మస్ట్ గెట్ a word from the Lord. It is not a one day thing. It should be a continuous process. దేవుడి నుంచి మాట ఏదో ఒకసారే కాదు, ప్రత్యేకమైన మాటలు ముందుగానే దేవుడు రక్షణ పొందుకున్నప్పుడు ఇస్తాడు. తర్వాత ప్రతిరోజు నువ్వు బలపడడానికి ప్రత్యేకమైన మాట ఆయన ఇస్తే ఉంటాడు. హల్లెలూయా. రోజున 2 మాటల్లో ఒక మాట ఏంటంటే, నీ మనస్సును ఆత్మతో ఏం చేయాలా, సంధి చేయాలి. హల్లెలూయా. వినని మూర్ఖపు ఈ మనస్సు ఆత్మకేమవ్వాలా, లోబడ. ఇదే ప్రార్థన, ఇదే ఆత్మీయమైన పోరాటము. హల్లెలూయా చెప్పండి. రెండోది, రిసీవ్ ఎ వర్డ్ విచ్ స్ట్రెంగ్థెన్స్ యు. దేవుడి నుంచి ఒక మాట నువ్వు పొందుకోవాలా. నువ్వు పొందుకున్న తర్వాత దేవుడు ఏ వాగ్దానాలు ఇచ్చాడు ఈరోజు రాసుకొని వాటి ధ్యానం చేయండి. దేవుడి కొద్ది మాటలు దీవించింది కాక